నా శ్రమలో నిలచి నా పక్షమై నిలచినావు. అంధకారమును వేకువగా మార్చి నన్ను ఘనపరచినావు. నన్ను సేవించి నా శ్రమలో నిలచి నా పక్షమై నిలచినావు. పెట్టెను ఆదరణ నెమ్మదిని కలిగించెను. నీ కృప నన్ను బలపరచి నడిపించెను. ఆదరణ నెమ్మదిని కలిగించెను. దివ్య తేజుడా నా రాజుడా స్తుతులపై ఆసీనుడా. దివ్య తేజుడా నా రాజుడా స్తుతులపై ఆసీనుడా. హల్లెలూయా. అర్పించినావు స్నేహ బంధముతో నన్నాకర్షించి మహిమనే విడచినావు. వాత్సల్య సంపూర్ణుడవు యేసయ్యా, ఘనమైన మహారాజు నీవయ్యా. వాత్సల్య సంపూర్ణుడవు యేసయ్యా, ఆసీనుడా దివ్య తేజుడా నా రాజుడా స్తుతుల. నా ఆశ తీర పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీర పాడాలని. దూతలతో కలిసి శరాములలో నిలిచి, దూతలతో కలిసి శరాములలో నిలిచి నీ మహిమను చూడాలని మధ్యలో ఉన్నారు, వారిని ఈ సమయమున ఆహ్వానిస్తూ ఉన్నాము. మన నల్జర్ల మండలం యొక్క NUPA నల్జర్ల యునైటెడ్ పాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుల వారు మరి రాజ్ కుమార్ గారు మన మధ్యలో ఉండడం సంతోషం. ఈ సమయమున వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. వారు వస్తూ ఉండగా మనందరము కూడా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుని ఉందాం. అదే రీతిగా NUPA గౌరవ అధ్యక్షుల వారు మరి ముంగమూరి ప్రసాద్ అయ్య గారు కూడా ఉన్నారు, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి వారు కూడా వస్తుండగా మనం చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుచుకున్న అలాగనే వారు కూడా వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుచుకుని ఉందాం.
సరే మంచిదని ఈ సమయమందు మరి ముందుకు కొనసాగుతూ ప్రభువుని మహిమపరుచుకొని ఉందాం. మరి అలాగనే సోదరులు అలాగనే చేసుకుంటున్నాను. కూడి వచ్చిన జన సమూహానికి అలాగే దైవజనులకి దైవైనిక సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఒక పాట పాడుతూ దేవునామని కనపరుచుకుందాం. ఆనందం నీవే మెస్సయా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, ఏనున్నది నీకే ఆధారం. నా ఆనందం, నా కవయం దేవ ప్రతిదినం ఆధారం. నా ఆనందం, నా కవయం దేవ ఆధారం నీవే మెస్సయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే యేసయ్యా. ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా, భవిష్యత్తే నాడు భయమేరే పుట్టున్నా, కరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా ఆధారం. నా ఆనందం, నా కభయం దేవ ప్రతిదినం ఆధారం నీవే యేసయ్యా, ఆనందం, నా కభయం దేవ ప్రతిదినం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రావాల్సిన దైవజనుల నిమిత్తము పూర్లు ప్రభునందు మృతునంది అయాదిగా వారు సేవ చేసేటువంటి దినములు సంపూర్తి చేయబడి నైనా వారు తిరిగి మరలా ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళే మార్గమును అయా మీరు కృప చూపించారు. వారు ఈ ప్రాంతంలో ఎంతమైన ఘనమైనటువంటి పరిచర్య చేసిన దినము ఈ పరిచర్య పెట్టి విడిచి వెళ్ళినటువంటి పాస్టర్ గారి మరి మంచిది. మరి ఈ సమయంలో ఒకటి రెండు పాటలు మన సహవాసంలో ఉన్నటువంటి తల్లి తన బిడ్డను మరచినను మరువడు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. సదాదు కొనువాడు ఆయనే, నీకు సహాయము చేయువాడు. సదాదు కొనువాడు ఆయనే. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోకకు ఇవ్వవా, ప్రేక్షితములు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం, పాపముని ధరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే నాకు నేర్పవా. ఒక
జీవితం కన్నీటి అనుభవం నాకు నింపవా పరలోకమే నా అంతఃపురం చూపవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. ఒక గొప్ప విషయం ఏంటంటే భక్తులు శ్రేష్ఠులు ఈ సహవాసం ద్వారా రక్షించబడినటువంటి వారు ఐజక్ అయ్య గారి ద్వారా రక్షణ పొంది దేవుని సేవలో ఘనంగా వాడబడుతున్నటువంటి వారు ఇంచుమించుగా సెకండ్ సాటర్డేకి ముందు కానీ సెకండ్ సాటర్డే తర్వాత కానీ ఎక్కువగా దేవుని రాజ్యానికి అంటే మరణించడం జరుగుతూ ఉంటుంది. కనుక మరి దాంట్లో ఇది ఒక దేవుని రాజ్యానికి వెళ్ళడం కంటే కాబట్టి నేను ఒక మీటింగ్ వెళ్తే ఇలాగే కూటం పెట్టారు, చనిపోయిన జ్ఞాపకార్థ కూటం. ఆ కూటంలో ఉన్న హెడ్డింగ్ ఏంటంటే కృతజ్ఞత స్తుతి కూడిక అని పెట్టారు. జ్ఞాపకార్థ కూటం అని కాదు, లేకపోతే శ్రద్ధాంజలి, లేకపోతే ఇంకే పేర్లు ఉంటాయి కదా, అలా కాకుండా కృతజ్ఞత స్తుతి కూడిక. ఎందుకంటే మనకంటే ముందుగా దేవుని రాజ్యానికి వెళ్ళడం మన సహవాసం పరిచయం చేస్తున్నటువంటి బాయ్స్ గారు, ఆయన అసలు పేరు గాంధీ బాబు గారు, 2 నిమిషాలు ఆయన గురించి ఆశీర్వాదం గారి గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఎల్ఏఎఫ్ ఫెలోషిప్ దైవజనులు ఐజక్ అయ్య గారికి, మేము ఇక్కడ ఉన్నటువంటి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలండి. అయితే ఇప్పుడు ఆశీర్వాద గారు, మరి మేము చిరుకుమిల్లండి, అంటే కృష్ణా జిల్లా కుర్తివేది మండలం. అయితే నేను నా భార్య అక్కడ దాదాపు సంవత్సరం ప్రార్థనకు వెళ్ళాం, వ్యాధి తగ్గలేదు. అయితే ఎల్ఏఎఫ్ ఫెలోషిప్లోకి వచ్చిన తర్వాత నేను నా భార్య మార్బల్స్ పొందామండి. మార్బల్స్ పొందిన తర్వాత దైవజనులు ఐజక్ అయ్య గారి యొక్క క్యాసెట్ పట్టుకెళ్ళి మా ఆలయం మీద మైక్లో పెట్టామండి. ఆ మైక్లో పెట్టినటువంటి ఆ మాటలు, ఆ ప్రసంగం మరి మాకు మామగారు అంటాము. ఆ దైవజనులు ఇప్పుడు మరి ఆశీర్వాదం గారు, అక్కడ మా ఊర్లో అసలు పేరు ఏంటంటే అప్పాజీ గారు అంటారు ఆయన్ని. వాళ్ళ తమ్ముడు, ఆయన, వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ మేము కలిసి ఉండేవాళ్ళం. అయితే ఆ క్యాసెట్లో అక్కడ వాక్యం ఉన్న తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అల్లుడు నేను నూజివేడి వచ్చి 1 నెల రోజులు ఉంటాను, అక్కడ నేను కూడా మీరు ఎలా మార్బల్స్ పొందారో, ఎలా సాక్ష్యం ఇస్తున్నారో నేను కూడా మార్బల్స్ పొందుతా అన్నాడు. చాలా మంచిదని చెప్పాను. అప్పుడు ఆయన భార్య, వారి బిడ్డలు, ఈయన మా మామగారు, వీరందరూ కూడా నూజివేడ్ తీసుకురావడం జరిగిందండి. 15 రోజులు అక్కడే ఉన్నారు నూజివేడ్లో. వీరు భార్య బిడ్డలు 15 రోజులు ఉండి మార్బల్స్ పొందటం జరిగింది. తర్వాత మరి ఒకేసారి అక్కడ వాక్యం చెప్పేవాడు ఆయన. తర్వాత మరి దరిదాపు ఒక 40 మందిని ఒకసారే మా ఊరు నుంచి అక్కడ చర్చిలో ఉన్నటువంటి వారందరినీ ఇక్కడ నూజివేడ్ తీసుకురావడం జరిగిందండి. అక్కడ 3 సేవకులుగా మేము సేవ చేస్తామని వాక్యం చెప్పేవాళ్ళు. ఇక్కడ నూజివేడ్ వచ్చి మార్బల్స్ పొందిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఒక 5-6 నెలలు, సంవత్సరం లోపులోనే వీళ్ళంతా కూడా మేము ట్రైనింగ్ అవుతాము అని చెప్పి నూజివేడ్ వస్తామని చెప్పారు. నూజివేడ్ తీసుకురావడం జరిగిందండి. ఇక మరి దైవజనుల దగ్గర దాదాపు మరి ఒక సంవత్సరం 2 సంవత్సరాల లోపు తడిబిది పొందారు. తడిబిది పొంది మరి దేవుని వాగ్దాన ప్రకారంగా, దైవజనులు చెప్పిన ప్రకారంగా మరి నల్లజర్ల మరి ఆశీర్వాదంగా రావటం జరిగిందండి. అలా దేవుని యొక్క సేవకుల యొక్క వాక్యాన్ని అందరూ కూడా వచ్చి మారుమనసు పొందటం జరిగింది. మరి దేవుడు దాదాపు ఇప్పుడు మా ఊరు నుంచి కూడా 90 ఆత్మలు నేను ఇస్తానని దేవుడు చెప్పారు. అలాగే 90 ఆత్మలు ఇచ్చారు. మరి 3 సేవకులుగా వచ్చి అక్కడ ట్రైనింగ్ పొంది దేవుని వాగ్దానంతో మరి అనేక ప్రాంతాలకి, పట్టణాలకు వెళ్ళారు. నన్నైతే ప్రభు అక్కడ చెరుకుమిల్లో సేవ చేయమన్నారన్నమాట. అక్కడ దరిదాపు కృష్ణా జిల్లాకి, అటు గోదావరి జిల్లాకి అద్దు వరకు మాకు సరిహద్దును నాకు పేరు పెట్టి చెప్పారు. అక్కడ నేను సేవ చేస్తున్నాను. మరి మా ఊరి నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఇక్కడ సేవ చేసి అలా తరబిది పొంది వెళ్ళారు. మరి ఆశీర్వాదం గారు ఈయన ఇక్కడ మరి మన చెరుకుమిల్లి నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు. మరి ఈరోజు మరి నూజివేడ్ నుంచి మరి దైవజనులతో పాటుగా మరి సేవకులందరం కలిసి ఇక్కడికి మరి ఈ కార్యక్రమానికి వచ్చామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించుడుగా. థ్యాంక్ యూ అండి. మరి to separate God's servant.
నేను వేరే ప్రత్యేకమైన సేవకుని కాదు. Then we are with your family member. మన కుటుంబ సభ్యుడనే నేను, వేరే చోట నుండి ఏమి రాలేదు. So I had message this now. Get down in the car. One brother, one God servant passed away. ఇక్కడ కార్ దిగేటప్పుడు ఒక దేవుని సేవకులు దేవుని రాజ్యానికి వెళ్ళారని చెప్పారు. సో మీనింగ్ కూడా That under promise meaning God is provide to that they are in the heaven one palace and beautiful garden. గొప్ప భవనాన్ని మరి సుందరమైనటువంటి వనాన్ని దేవుడు పరలోకంలో సిద్ధం చేశాడు. So God prepared to there is a wonderful palace and wonderful garden. దేవుడు మరి ప్రభు రాజ్యములో మన కొరకు ఒక గొప్ప భవనాన్ని మరి గొప్ప గార్డెన్ ని సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. All of God's children go to there take rest. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో వారందరూ కూడా అక్కడ విశ్రాంతి పొందుతారు. That's why Apostle Paul is writing in book of Corinthians. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసినది ఏంటంటే, Please turn to your Bible. దయచేసి మీ బైబిల్ తెరవండి. 1 Corinthians chapter 15 మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము and verse 52-55. 50వ వచనం నుండి 55 వరకు చదువుకుందాం. And verse 50-55. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు. Mention this word. చూడండి ఇక్కడ This word is రక్తములు మాంసములు not to win us this world. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. Second line. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగుగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడునని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? So mention is verse 55. Last line. 55వ వచనం చూసినట్లయితే, Let's say never win us in the passed away in believer, never win this earthly win in go to heaven. ఈ లోక సంబంధమైన వాటిలో జయాలు పొందిన వారు పరలోకానికి వెళ్ళలేరు. So we want to keep reasons. Everything is prepared in the God. We're ready to go to heaven. Ready to go to heaven and we want to prepare to our life. మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడవలసి ఉన్నాం. This brother, this God servant going to little early. మనకంటే ముందుగా ఈ దేవుని సేవకులు పరలోకానికి వెళ్ళారు. We are also ready to ourselves and go to heaven. We are waiting for that line. మనము కూడా అదే మార్గంలో ఉన్నాం, దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం. So one day coming Lord Jesus Christ a little late. ఒకవేళ ప్రభు రావడం ఆలస్యమైతే, so we also ready to go to heaven. మనం కూడా ముందుగానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. So we will prepare to our life in spiritually. మనం ఆత్మీయంగా మన హృదయాన్ని సిద్ధం పరచుకున్నట్లయితే, what is said in Paul? పౌలు చెప్పినట్లుగా, so 51 verse 51. 51వ వచనంలో, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగుగానే మనమందరం మార్పు చెందుదుము. So Paul say one secret things have. పౌలు చెప్తున్నాడు, ఒక మర్మం మీకు తెలియజేస్తున్నాను. I like to inform that you. దాన్ని మీకు తెలియజేస్తున్నాను. So everyone want to ready to prepare to our life. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి. They will tell then suddenly we will change our body. అకస్మాత్తుగా ఒక రెప్పపాటున మనం మార్పు పొందుతాం. We get holy body. మనము పరిశుద్ధమైన దేహాన్ని We to పొందుకుంటాం. go to heaven ready to our life. మనం సిద్ధపడి దేవుని రాజ్యంలో చేరతాం. Verse 51. So 52. 52వ వచనం చూసినట్లయితే, ఒక రెప్పాటున కడబోరం రోగానే మనమందరం మార్పు పొందుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదుము. So we want to ready to go our eternal life.
మనమందరము నిత్య జీవమునకు సిద్ధపడవలసి ఉన్నాం. So God giving us eternal life. మనకు దేవుడు నిత్య జీవం అనుగ్రహించి ఉన్నాడు. This earth have so many temptation and persecutes. ఈ లోకములో అనేక హింసలు శోధనలు వస్తాయి. So we want to face that. వాటిని మనం అనుభవించాలి, ఎదుర్కోవాలి. Or the believer and God's servant can't escape that. ఒకవేళ విశ్వాసి అయినా దేవుని సేవకుడైనా అనుభవించాల్సిందే. We want to face that. వాటిని మనం ఎదుర్కొనవలసి ఉన్నాం. Then we have to go to spiritual life. అప్పుడు మనం ఆత్మీయముగా ముందుకు సాగుతాం. Suddenly we change everything. అకస్మాత్తుగా మనం మార్పు చెందుతాం. We have to never in poison our life in the earth. Never poison our life in the earth. Never poison. ఈ లోకంలో ఏ కష్టము నష్టము లేకుండా. So that time we will prepare to our life in go to heaven. అప్పుడు మనం మార్పు చెంది దేవుని రాజ్యానికి వెళ్తాం. Read 53 verse 53. 53వ వచనం చదువుదాం. What is it? క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మత్యమైనది ఈ శరీరం అమత్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం నింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరు. We believe in the Lord Jesus Christ. మనము క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు We are all winners. మనము గొప్ప విజయులం అవుతాం. We are winners. మనము విజయులము. Why? ఎందుకంటే Our every sin get Lord Jesus Christ in the crucified. Every sinners to get the Lord Jesus Christ in the crucified. ప్రతి పాపి కొరకు క్రీస్తు ప్రభువు మరి శ్రమ పొందారు, సిలువ వేయబడ్డారు. That's why we want to keep reason in the our mind, our everything to keep in the God. క్రీస్తు ప్రభువులో మనం భద్రం చేయబడి ఉన్నాం. Verse 55. Verse 55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? So death is not winner's hour. Death is not winner. మరణము మనల్ని జయించలేదు. So maranam is jayam. మనం మరణమును జయిస్తాం. Oh, believers is passed away. మరి విశ్వాసి అయిన వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళారంటే He get one winners. He is winners. గొప్ప విజయం. Something talk with you. దైవజనులు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. So I given for time him. ఆయనకు సమయాన్ని ఇస్తారు. Praise the Lord. అందరికి వందనాలు. థ్యాంక్ యూ అండి. వారి వారసులు ప్రార్థన చేయాల్సి కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరముల తండ్రి, ప్రేమ కలిగిన వందనాలు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరుగుతున్నటువంటి జనాంగము నుంచి నువ్వు ఎన్నుకొని పిలిచి పరిచర్లు అప్పగించగా ప్రభువా, వారి వారి కాలమందు ఆ కార్యాలు చేస్తూ జరిగిస్తూ ప్రకటిస్తూ ఆయన అనేకులకు నీ బోధ తెలియజేస్తూ ఉన్నారు. భాగంగా ప్రియ కుమారులు ప్రభువా ఆశీర్వాదంగా తమ ప్రాంతాన్ని విడిచి నెలజ గ్రామానికి వచ్చి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పరిచయం చేశారు. కలిగిన అనారోగ్య పరిస్థితి వచ్చిన మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి భూమి మీద ముగిసిపోయిన దినాల వరకు వారు ఉన్నారు. తండ్రి, నేడు వారు నిద్రించినటువంటి సమయాన్ని జ్ఞాపకం చేసుకొచ్చు. ఏర్పాటు చేయబడినటువంటి కూడికను బట్టి వందనాలు. బంధువులైన వారు, ఆప్తులైన వారు, రక్త సంబంధికులు, ప్రత్యేకించి సేవకుల సమూహం ఈ స్థలంలో నిలిచున్నారు. రక్షించినటువంటి నాయకుడిగా ఐజక్ గారు ఇక్కడ నడిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ముందున్నటువంటి వాక్య పరిచర్యకు ప్రార్థన చేస్తూ ఉండగా, ఆత్మదేవుడా మీరే మీ ఆత్మను మీ దాసును పయించి ఈ సమయంలో ప్రభువా నిలిచి ఉన్న జనాంగము వినుచున్న వారికి ఆత్మ బలపడినట్లుగా నిద్రించిన కుమారు యొక్క ఆత్మ పరదశలో భద్రపరచబడింది. మాకు కూడా స్థిరమైనటువంటి నాయకత్వం, నీ నాయకత్వంలో మేము కూడా చక్కని పరిచయం చేయడానికి, ఈ లోకయాత్ర క్షేమంగా ముగించడానికి కావాల్సిన సమయాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందమని ముందున్న కార్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసునామం పేరటి ప్రార్థన అడిగి పొందినాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుని వాక్యం వినడానికి ముందుకు పల్లవి చరణం కలిసి పాడుకుందాం అందరూ ఒకసారి. సంతోషమే చేర్చుకున్నాడు తన ప్రీతగా నన్ను చేర్చుకున్నాడు. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే.
ఆలస్యం వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చుంటారు. జయించితిని శోధనలన్నిటిని జయించితిని నాతో యేసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే నాలో యేసు. ఆశీర్వాదం అన్నా చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో నుండి మరి దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన కొరకు చివరి వరకు నమ్మకంగా ఉండి మరి ఆయన రాజ్యానికి చేరారు కాబట్టి ఎక్కడ భయపడలేదు కదా. భయపడ్డారా దేనికైనా? వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, కరువైనా, ఖడ్గమైనా, మరి ఏదైనా సరే భయపడ్డారండి? భయపడలేదు. భయపడలేదు అని ఒకసారి అనండి గట్టిగా. భయపడని వారమయ్యా. నాతో గట్టిగా, భయపడని వారమయ్యా. కరువుకైనా భయపడని వారమయ్యా అని మీరు చెప్పండి, నేను మాట చెప్తా. కరువుకైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా యేసువారమయ్యా. భయపడని చెప్పండి మీరు ఆ మాట, నేను ఒక మాట అంట. యేసువారమయ్యా, నజరేతు వారమయ్యా. పాడదాం. యేసువారమయ్యా, నజరేతు వారమయ్యా, యేసువారమయ్యా, భయపడని వారమయ్యా. వస్త్రహీనతైనా భయపడని వారమయ్యా. ఉపద్రవమైనా భయపడని వారమయ్యా. యేసువారమయ్యా, నజరేతు వారమయ్యా. పాడదాం. యేసువారమయ్యా, భయపడని వారమయ్యా. మరణమైన మేము భయపడని వారమయ్యా. వస్త్రహీనతైనా భయపడని వారమయ్యా. యేసువారమయ్యా, నజరేతు వారమయ్యా. పాడదాం. యేసువారమయ్యా, నజరేతు వారమయ్యా. మరణమైన మేము భయపడని వారమయ్యా. కరువుకైనా మేము భయపడని వారమయ్యా. యేసువారమయ్యా, నజరేతు వారమయ్యా. యేసువారమయ్యా, నజరేతు వారమయ్యా. బెతస్దావనమున భూషణం గారి, బెతస్దావనమున బండి భూషణం గారి. వాగ్దానమే శ్రీ సంతానము, వాగ్దానమే ఆశీర్వాదం ఉన్నాయా? సరిపోయారనుకున్నాయి లోపల, కానీ అక్కడ కలుసుకుంటాం, ఆయనతో కలుసుకుంటాం. మనందరం మనందరిని రక్షించి మనందరిని కోప కూపల నుంచి రక్షించిన యేసయ్య ద్వారా ఐజాక్ గారు మనల్ని నడిపించారు. కాబట్టి ఇహమున పరమున ఆయన మనల్ని నడిపిస్తారు. బెతస్దావనమున భూషణం గారి, బెతస్దావనమున బండి భూషణం గారి. వాగ్దానమే శ్రీ సంతానము. ఐజాక్ గారుగా ఇహ పరమున, ఐజాక్ గారుగా ఇహ పరమున మనతో ఉండే మన సన్నిహితులే. ఓ నమ్మలారా, యేసుని నమ్మలారే. అవ్వలారా, యేసుని నమ్మరారే. పాడదాం. యేసువారమయ్యా, నజరేతు వారమయ్యా. పాడాలి. యేసువారమయ్యా,
చేసినాడు. ఓ అమ్మల్లారా యేసుని నమ్మారారే, అవ్వల్లారా యేసుని నమ్మారారే. పదం యేసువారమయ్యా భయపడని వారమయ్యా. పదం యేసువారమయ్యా భయపడని వారమయ్యా. బండి వారమయ్యా రక్షణ బండి వారమయ్యా. పదం బండి వారమయ్యా రక్షణ బండి వారమయ్యా. ఓ అమ్మల్లారా యేసుని నమ్మారారే. మరణపు ముళ్ళు విరచిన యేసునే, మృత్యుంజయుడైన క్రీస్తుకే, బలో యేసు మహారాజుకే. అయినటువంటి మరి శ్యాంబాబాయి గారు ఉన్నారు, మరి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి అలాగనే మన మధ్యలో దైవజనులు జాకబ్ స్వరజయ్య గారు కూడా ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రండి రండి సార్. సార్ ఈ సమయమున మెసేజ్కి సరే మంచిదండి. ఈ సమయం అందు దేవుని నామానికి వందనాలండి, అందరికీ వందనాలు. మాది బొంటి మిల్ దగ్గర చెరుకు మిల్ అండి మాది. మేము రక్షించబడటానికి మొదటగా బోయేజ్ గారు నూజివీడు వెళ్ళారు. నూజివీడు వెళ్ళి ఆయన రక్షించబడి మా యొక్క పాస్టర్ గారు ఆశీర్వాదం గారిని, అప్పుడు మేము అందరూ కూడా అప్పాజీ అంటారు ఆయన పేరు, అప్పాజీ గారు. మరి మేము నూజివీడు వెళ్ళామండి, మారు మనసు పొందాము, మీరు కూడా మారు మనసు పొందండి అని చెప్పారు. గాంధీబాబు గారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అనుకున్నారు అందరూ. తర్వాత వచ్చారు, వచ్చాక మేము కూడా మారు మనసు మేము చూడడానికని వెళ్ళాం, మారు మనసు పొందడానికని వెళ్ళలేదు. నూజివీడులో బాగుంటుంది అలాగ ఇలాగ అన్నారని మేము చూడడానికని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ మేము అనుకోకుండానే కూర్చొని మారు మనసు పొందాం. మారు మనసు పొందిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఇంటికాడే ఉన్నాం. తర్వాత మేము నూజివీడు ట్రైనింగ్కి వచ్చాం. అంటే సేవకుల మీటింగ్కి వస్తూ ఉండేవాళ్ళం. దేవుడు పిలుపు మేరకు మేము నూజివీడు వచ్చాం, ట్రైనింగ్ పొందాం. మా యొక్క పాస్టర్ గారికి ఐజాక్ అయ్య గారిని చూపించారని చెప్పారు. అలాగే మేము రక్షించబడి ట్రైనింగ్ చేసి మాకు చూపించిన గ్రామం, మరి అయ్యగారికి చూపించిన గ్రామం గుడివాడ దగ్గర ముదునూరు. రక్షించబడిన తర్వాత అక్కడికి వెళ్ళాము మేము 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాము. 2 సంవత్సరాలు ఉన్నాం. మరలా సేవకుల మీటింగ్కి వస్తూ ఉండేవాళ్ళం గుడివాడ నుంచి నూజివీడు. వచ్చిన తర్వాత ఇక్కడ నల్లజర్ల నుంచి మన సంఘస్థులు ఉదయశీని గారు, మరి గారపాటి రామారావు గారు మాకు ఒక దైవజనులు కావాలండి అని అయ్యగారిని అడిగితే అయ్యగారు పంపించారు మమ్మల్ని. మేము వాళ్ళ ద్వారా వచ్చామండి. మేము అప్పటి నుంచి కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నాం. ఇక్కడ ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కొందరిని బట్టి నిందలు, మరి ఎన్నో వాటి వల్ల విసుగు పడిపోయి. అయితే మట్టుకు ఆయనకి షుగర్ లేదు. మేము ట్రైనింగ్కి వచ్చేటప్పటికి కానీ, నూజివీడుకి వచ్చేటప్పటికి కానీ, మా చెరుకు మిల్లో ఉన్నప్పుడు కానీ ఆయనకి ఏ బాధ లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదండి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఏమీ లేదు. ఇక్కడికి వచ్చిన 6 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అయితే నాకు గుర్తులేదు, నాకు చదువు లేదు. దానివల్ల ఏమిటంటే ఆయన ఒక టెన్షన్ పెట్టేసుకున్నారు. ఒక టెన్షన్ పెట్టేసుకొని షుగర్ పెరిగింది. అయితే మళ్ళీ మేము సేవకుల మీటింగ్కి వెళ్ళాం. అప్పుడు రిట్రీట్ ఏదో జరిగింది. అయిన తర్వాత అమ్మగారు చూసి అన్నారు, పాప బాబు ఆశీర్వాదం ఏంటి నువ్వు అలా ఉన్నావు అని అడిగారు. అడిగితే అన్నారు, ఏమోనమ్మా బాగానే ఉన్నానుగా అన్నారు. బాగానే ఉన్నట్టు నువ్వు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకో అన్నారు. చేయించుకుంటే అప్పటికే 400 ఉంది ఆయనకి షుగరు. అలాగా ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి, ఆయనకి టెన్షన్ ఎక్కువైపోయింది. మేము అన్ని కుటుంబంలోంచి వచ్చి రక్షించబడి
బిడ్డలు లేరు మాకు, కానుపులు వస్తున్నాయి పోతున్నాయి, ప్రభువుని నమ్ముకుంటే బాగుంటుందని అన్నారని మేము అన్ని కుటుంబంలోంచి వచ్చి రక్షించబడి ట్రైనింగ్ పొంది సేవకి వెళ్ళి మరలా అయ్యగారు పంపించిన మేరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఎన్నో టెన్షన్లు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, నిందలు. కొంతమంది ఇక్కడ మాకు నిందలు వేసి, లేనిపోయిన నింద, మాసిపోయిన నింద మా మీద వేసి టెన్షన్ పెట్టి మమ్మల్ని నానా బాధలు పెట్టారు. ఇక్కడ కొంతమంది సేవకులు లేనిపోయిన నింద వేస్తే ఈ రోజుకి మానుకోకుండా మమ్మల్ని అదొకలాగా చూస్తున్నారు. ఏంటంటే ఈ కష్టాలంటే దేవుని కొరకు కష్టాలు అనుభవించాలి తప్పదు అంటారు, కానీ అనుభవిస్తానే వచ్చాం. కానీ ఆయనకి తీరని బాధ, పాస్టర్ గారికి తీరని బాధ వచ్చింది. డయాలసిస్ 9 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుతున్నాం. వారానికి 3 సార్లు వెళ్ళటం. ఇంటి అందరూ కూడా అవస్థపడ్డాం ఆయన కొరకు. అంటే మీరు ఏమంటారంటే మీ కుటుంబం కొరకు, మీ దైవ సేవకుల కొరకు, మీ భర్త కొరకు పడ్డారు అనుకోవచ్చు అందరూ, కానీ మరి పడాలి తప్పదు. దేవుడి దగ్గరికి వెళ్ళారు ఆయన, దేవుడి దగ్గర ఉన్నారు. రేపన్న రోజు నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్తాను, వెళ్ళకుండా ఉండను. కాకపోతే కొన్ని కష్టాల వల్ల, బాధల వల్ల, సమస్యల వల్ల కుంగిపోయిన స్థితి కనపడుతుంది. అన్ని కుటుంబాల్లోంచి వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామేంటి అనేది యాదలతో బాధపడుతూ ఉన్నాం. సేవా పరిచర్య అంటారా, ఇక్కడ పరిచర్య సరిగ్గా లేదు. 3 సార్లుగా పాడు చేశారు. ఒకళ్ళు సేవకుల ద్వారా నిందలు వేసి పాడు చేశారు. ఒకళ్ళు ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అది పాడు చేశారు. తీసుకొచ్చిన వాళ్ళు నమ్మకంగా లేరు. లేనిపోయిన మాటలన్నీ మా మీద చెప్పారు. ఇవన్నీ చేసి మమ్మల్ని గెలుపు చేసి ఈ రకంగా చేసుకొచ్చారు. అదండి మీకు చెప్పే సాక్ష్యం. నేను దేవుని కృపను బట్టి ఈ రీతిగా మేము ఉన్నాం. మరి ఆయన చిత్తం, ఆయన ఎలా నడిపిస్తే అలాగ మేము నడుస్తాం. దేవుని చిత్తం. మనుషుల మాటలు పక్కన పెట్టుకుంటే, మనుషుల మాటలు వింటే ఇంకా ఉండలేము, మేము బ్రతకలేము. చిన్న సాక్ష్యం. దేవుడు దీవించను గాక. సృష్టికర్తైన దేవుడు సృష్టి యావత్తును సుందరమైనదిగా సృజించాడు. ఏదైనా తోటను కూడా నిర్మాణం చేస్తున్నాడు. దానిలో లక్షల సంఖ్యలో ఆహారం మంచివైనటువంటి పక్షాలను దేవుడు నాటాడు. స్పెసిఫిక్గా ఒకదాని కూడా విరుద్ధమైనటువంటి 2 చెట్లను కూడా నాటాడు. ఒకటి తినవచ్చు, తినకూడదు. 2 do not eat, eat not, touch not. ఒకదాని కూడా విరుద్ధమైన వాటిని పెట్టాడు. పెట్టి విషయాన్ని వరకు అర్థం చేశాడు. ఆదాన్ని పిలిచాడు. చూడు, ఈ పళ్ళన్నీ మీరు తినవచ్చు, ఆహారం మంచిది, నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. వృక్ష ఫలమును మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్ష ఫలము తినకూడదు. అయితే మరొక చెట్టు ఉన్నది, మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు. వృక్ష ఫలము తినకూడదు. ఏ చెట్టు అది? మంచి చెడ్ల మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి స్టాండింగ్, గ్రహింపుని ఇస్తుంది. ఒక విధంగా కళ్ళు తెరుస్తుంది. అలాంటి పన్ను పెట్టి కూడా దాన్ని తినొద్దు అన్నాడు. ఒక చిన్నపిల్లలు అక్క పెళ్ళైన తర్వాత వచ్చి, అమ్మ అక్క మెళ్ళ పుసుపు తాడు కట్టారు, నాకు కూడా కట్టండి అంది. దాని 3 సంవత్సరాల వయసు. ఏం చెప్పాలి సమాధానం, ఎలా చెప్పాలి? అక్క ఆ అమ్మ కూతురే, ఈ చెల్లి అది అమ్మ కూతురే. మరి అక్కగా మనసుతో కట్టించింది, నాకు కావాలి కట్టు అంటుంది. అమ్మాయి మాట్లాడలా. చూచి జీడి కొనుక్కొని బడ్డీ కొట్టుకెళ్తే అక్కడ ఏలాడుతున్నాయి పసుపు తాళ్ళు. ఆ తాడు కొనుక్కొని మెల్ల వేసుకుని వచ్చాను. నువ్వు నాకు కట్టలే, నేను కట్టుకున్నానుగా ఉంది. తల్లి ఎంత అమాయకురాలు ఈ పిల్ల అనుకుంది. అక్క మెళ్ళలో ఎలాంటి పసుపు తాడు ఉందో అదే తాడు కట్టుకుంది. కానీ అక్క తాడు వెనకాల భర్త అన్నాడు. ఏం లేకుండా తాడు వెనకాల తాడు లేదు, బొంగరం లేదు. తాడు బొంగరం 2 కలిపి ఉంటాయి. మీరు ఆడేలేదు చిన్నప్పుడు, నేను ఆడేవాడిని. తాడుకు బొంగరం, బొంగరం తాడు చుట్టూ కొడితే ఎలా ఆడుతుందో చెప్పడానికి వీల్లేదు.
కాబట్టి ఇక్కడ దేవుడు ఆ పండును పెట్టాడు కానీ దాన్ని తినవద్దు అన్నాడు. ఈ కుమార్తె పాపం దాన్ని కొనుక్కుని తృప్తి పొందుతుంది. ప్రభువైన యేసు నిన్ను దర్శించకుండా నీకు నీవుగా టెంప్ట్ అయ్యి పసుపు తాడు కట్టుకుంటే, రక్షణ తాడు కట్టుకుంటే, ఈ పిల్ల కట్టుకున్న రక్షణ తాడు వెనకాల భర్త రక్షకుడు ఉన్నాడా? అక్క కట్టుకున్న తాడు వెనకాల భర్త ఉన్నాడు. Behind you is there the God? Behind you is there the change? బాప్తిస్మము ఒక అతను దగ్గర వచ్చాడు విజయవాడ నుంచి. అయ్యా నాది విజయవాడ అండి, అన్ని గురించి ప్రభుని నమ్ముకున్నాను, నేను బాప్తిస్మ పొందాలి అనుకుంటున్నాను అన్నాడు. ఇంత దూరం ఎందుకు వచ్చావు? బెజవాడలో ఉన్నావుదా అన్న. ఆయన దగ్గరికి అయితే ఆ బాప్తి చేస్తున్నాడు, ఈయనకి వెళ్తే ఈ బాప్తి, ఈయనకి వెళ్తే ఈ మనిషికి ఒక రకమైన బాప్తి అని చెప్తున్నారండి. మరి ఏ బాప్తి పొందాలి నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎవరు మీ సంగతి చెప్పారు, అందుకని నేను వచ్చాను. మీరు కరెక్ట్గా చెప్తారంటే చెప్పండి, అది బాప్తి పొందుతాను, ఇక్కడ మీరే ఇవ్వండి వెళ్ళిపోతాను అన్నాడు. అన్నీ విన్న తర్వాత ఏ బాధ్యత కరెక్టా? 4 రకాల బాధ్యతలు చెప్పారయ్యా, మరి ఏది కరెక్ట్ అండి? ఆ 4 కరెక్ట్ పోతే మీరు చేస్తానా, మరి మీరేమన్నా కరెక్ట్ నాకు కావాలి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఆ 3 బాప్తీసాలకి నువ్వు అర్హుడు కాదు. అర్హమైన బాప్తీసం ఉంది, దానికే నువ్వు అనర్హుడు. ఇక నువ్వు ప్రభుని నమ్ముకోను కానీ మార్పు నీలో జరగలేదు. సో అన్ఫిట్. కాబట్టి నేను కూడా నీకు బాప్తీసం ఇవ్వను, వెళ్ళిపోమని చెప్పి పంపించేశా. సింగపూర్ వెళ్తే మొదటిసారి నేను అక్కడ చాలా సంఘాలు ఉన్నాయి. ఏ సంఘానికి వెళ్ళినా సరే అక్కడ ఉద్యోగాల నిమిత్తం చాలా వేల మంది వెళ్తారు. మలేషియా, సింగపూర్ లక్షల మంది ఉంటారు. అనేక రంగాల వాళ్ళు వెళ్తారు. భార్యకు, భర్తకు, పిల్లలకు, తల్లిదండ్రులకు దూరం అయిపోయి అలాంటి దేశానికి వెళ్ళేపాటికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఆదరించే, పలకరించే వాళ్ళు ఉండరు. ఈ చర్చకు సంబంధించిన వాళ్ళు మాత్రం కొత్త వాళ్ళు కంపెనీస్తారు, ఆదరిస్తారు, ప్రేమిస్తారు. అబ్బబ్బో చెప్పడానికి వీల్లేదు. ఆ ప్రేమలో పడిపోతారు. ఆ ప్రేమలో పడిపోతారు. మా ప్రాంతం రమ్మంటారు, తీసుకెళ్తారు, మంచి డిన్నర్ పెడతారు, అన్ని చూస్తారు. అబ్బాబు చాలా బాగుంది, చక్కగా పలకరిస్తున్నారు, చక్కగా నవ్వేస్తున్నారు, చక్కగా సంతోషం. ఇంత సొసైటీ దొరుకుతుందని అనుకోలేదు, చాలా బాగుంది అనుకున్నాడు. నెక్స్ట్ వీక్ వచ్చేపాటికి నువ్వు బాప్తీసం పొందాలన్నారు. పోయిన వారం వచ్చాడు కొత్తగా, మళ్ళీ ఈ సంవత్సరం ఈ వారం వెళ్ళినప్పుడు బాప్తీసం పొందాలన్నారు. అప్పుడు వాళ్ళు సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడితో మాట్లాడి, ఏంటయ్యా వారం వస్తే 2వ వారం బాప్తీసం ఇస్తున్నావు అంట, ఏం పని ఎక్కడైనా చూసుకున్నావు ఈ సంగతి అన్నా. అయ్యా 2వ వారం బాధ్యత అయిపోతే 3వ వారం ఇంకోళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళకి అన్నాడు. దొరికిన పెట్టిన పోగొట్టుకుంటే ఎందుకంటే బాప్తీసం చేసి ముంచేసి పడేస్తామని అన్నారు. ఈ ద బ్యాప్టిజం సైన్ ఆఫ్ సాల్వేషన్? నో. పుస్తకం కట్టుకుంది, ఏముంది దాని వెనకాల? ఏముంది? ఏమీ లేదు. మన ఆశీర్వాదం యేసు ప్రభు సేవ చేస్తున్న దినాల్లో దేని విశ్వాసమించడం కేకలు వేసి ఆర్పాటం చేస్తుంటే, ఏంటయ్యా నీ శిష్యులు పని పాటలేదా, ఊరంతా గోలగోలు చేస్తారండి మీరు మైకులు పెట్టి ఆపడే అన్నట్లుగా మాట్లాడారు. సరే, లోకం మీది, మెజారిటీ మీది, అంతా మీది, మాదే, మా రాజ్యం అక్కడ ఉందో ఇక్కడ ఏం లేదు. పరదేశస్తులు మేము ఇక్కడ. ఏంటి పరదేశస్తులు? ఆశీర్వాదం భార్య మాట్లాడింది కదా, మనం పరదేశులం ఇక్కడ. పరదేశులము. మన లోకం ఇది, మన ఇది కాదు, ఇది మన పౌరసత్వం ఇక్కడ లేదు. కాబట్టి సహించారు, భరించారు, వచ్చారు, ఎన్నో శ్రమలు అనిపించారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కేకలు వేయదంటే ప్రభు అన్నారు, సరే రాజ్యం మీది కాబట్టి, మీ రాజ్యంలోకి వచ్చాను కాబట్టి, బలవంతం మీదే కాబట్టి, నాకు బలం ఉంది. కానీ అవును, మన ప్రార్థన హస్తం మన చేతిలో ఉన్న ఖడ్గం. అలాంటి పిచ్చి ప్రార్థన మనం చెయ్యం. అంటే హింసించు అని హింసించండి ప్రభు అని ప్రార్థన చెయ్యం. లేపే ప్రభు అని కూడా ప్రార్థన చెయ్యకూడదు, చెయ్యము. అది సరికాదు కాదు. ఇక్కడ ప్రభు అన్నారు, సరే కేకలు ఏదైనా ఆపమంటున్నారు, సరే నా మాట ఎండే మరి జనం వాళ్ళే, నేను ఆపేస్తానులే అన్నారు. మంచిది, థ్యాంక్ యూ అన్నారు వాళ్ళు. కానీ ఇంకో చిన్న సంగతి ఫాలోయింగ్ అన్నాడు. ఏంటన్నారు, వీళ్ళు కేకలేయటం ఆపమంటే ఆపుతారు, కానీ నేను చెప్పితే ఇప్పుడు ఆ పక్కన రాళ్ళు కుప్పలు చాలా అయ్యని కేకలేస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు అన్నాడు. ఈ మనుషులు కేకలు ఏమంటే ఆపమంటే ఆపేస్తా, వీళ్ళు ఆపితే వాళ్ళు అందుకుంటారు. వాళ్ళు మనుషులు కాదు, ఎవరు? రాళ్ళు. ఆ రాళ్ళు ఒక రాయి వేసే ఆశీర్వాదం. అన్యుడిగా ఉన్నాడు.
ఆ రాయి లేచింది, దాని ప్రాణము కాదు ఆత్మ వచ్చింది. ఇందాక కేకలు వేసిన వాళ్ళు ఒకవేళ ఆత్మతో వేయలేదేమో, మరి వీళ్ళెవరండి? రాళ్లగా ఉండి, అన్యులుగా ఉండి, దేవుని ఎరగని వారిగా ఉండి, ఆత్మ లేని వారిగా ఉండి, వారు వెలిగించబడిన జీవితంతో వారు కేకలు. లివింగ్ విట్నెస్, అనుభవ సజీవ సాక్ష్యము. తన సహోదరు కూడా రక్షించబడి సేవ చేస్తానన్నాడు హైదరాబాద్లో. అదొక రాయి, ఇదొక రాయి, ఇంకా ఎన్ని రాళ్ళు ఉన్నాయో ఇక్కడ. సజీవమైన రాళ్ళు. ఏ రాళ్ళువి? సజీవమైన రాళ్ళు. నిర్జీవమైన రాయిని దేవుడు సజీవమైన రాయిగా మారుస్తాడు. ఏంటయ్యా ఏంటో చెప్తున్నావు, వేదాంతం చెప్తున్నావు మాకు. ఈ బావి పేరు తెలుసా నీకు? యాకోబు, మా పితన యాకోబు తవ్విన బావి ఇది. యాకోబు పశువు ఈ బావి నీరు తాగాడు, యాకోబు కుమాలి బావి నీరు తాగినారు, తరతరానికి బావి నీరు మా సంతానం మా యొక్క పితలు తాగుతున్నారు. యాకోబు పశువులు నీళ్లు తాగిని, మేము నీళ్లు తాగుతున్నాం. మా భక్తి పేరు పెడతావేంటి నువ్వు? మా భక్తికి పేరు పెడతావేంటి? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మరి ప్రభు అన్నాడు చివరికి, అమ్మా నేను ఆర్గ్యుమెంట్కి రాలేదు, ఐ మీన్ ట్రూత్ ప్రొక్లైమర్ అంటే సత్యాన్ని బోధించడానికి వచ్చాను, ప్రొక్లైమ్ చేయడానికి వచ్చాను. ఈ నీరు తాగడం మళ్ళా దప్పికొంటాడు, నేను తాగితే మళ్ళా దప్పిక కొనడు. అందుకే ఈ భాష అర్థం కావట్లా. శ్రీలంక చూసి ఆయన మాట్లాడేది ఏమర్థమైంది ఆయన భాష? మనకి మన భాష వేరు, ఆయన భాష వేరు. ట్రాన్స్లేట్ చేయమన్నా చేయడం ఆయనకి కుదరలా. ఏదో చెప్పుకున్నారు, ఏదో ట్రాన్స్లేట్ చేసారు, ఏదో విన్నామనే అన్నట్లు ఈ అమ్మాయికి ఏం అర్థం కావట్లా ప్రభు చెప్పే మాటలు. నీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఆమె క్యాస్ట్ గురించి మాట్లాడుతుంది. అరే నీవెవరు, నేనెవరినయ్యా, మేమెక్కడ, మీరెక్కడయ్యా, మీరు మా నీళ్ళు అడగడం ఏంటయ్యా, మా నీళ్ళు మీకు ఎవడం ఏంటయ్యా, మీరు మా నీళ్ళు తాగితే మీ వాళ్ళు ఉరికారు, మా నీళ్ళు మీకు ఇస్తే మా వాళ్ళు ఉరికారు. లేకపోతే తలకాయ పెడతా వచ్చావు ఏంటి ఈ ఊరికి? ఇటువంటి పనులు చేయమని ఎవడం నీ దారి నువ్వు పోయా? ఆయన శాంతిని స్థాపించడానికి వచ్చాడా లేకపోతే ఏమి స్థాపించడానికి వచ్చాడంటే యేసు ప్రభు? చెప్పండి. కాలేజ్ చెప్పండి, ఇస్తాను వాడు ఇవ్వాలి కదా. అరే ఇవ్వస్తానంటే ఇవ్వే ఊరిస్తావేంటా? ఇవ్వేంటయ్యా? ఇస్తానమ్మా, నువ్వు యవనస్తురాలివి, నేను యవనస్తుడిని, నేను యూదుని, నువ్వు సమరైతేవి, నేను నీకు శాశ్వతమైన జీవజలాన్ని నీకు ఇస్తే అది మీ ఆయనకి తెలియకుండా ఇస్తే అది తగాదవుతుంది. అసలే తగాద వ్యవహారం ఉందని చెప్తున్నావు కదా నువ్వు. కెలుగుతున్నాను అనుకున్నావు, కెలగొద్దులే, అందుకని మీ ఆయన తీసుకురా, నేను ఇస్తానన్నాడు. నువ్వు వెళ్ళి అంటే ఏముంది, నాకు పెళ్ళి అవ్వలేదు, నా భర్త లేడయ్యా ఉంది, నాకు మా పెనిమిటి లేడయ్యా ఉంది. లేని మాట నిజమేనమ్మా, దీని సంగతి ఏంటి అన్నాడు. హస్తం గుర్తు. ఏ గుర్తు? నీళ్ళలో. దాని పేరు ఏంటి? ఉత్తీత. అదేమంటది? ఉత్తీత అంటే దాని పేరు అదే, దాని స్వరం కూడా ఏమంటది చెప్పబోయా? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. అంటే దాని అర్థం ఏంటి? అంతా ఒట్టిదే. ఏంటి? అంతా ఒట్టిదే, లోకమే మాయా, జగమే మాయా, కాబట్టి అంతా ఒట్టిదే అని వాతం చెప్తుంది. ఎవరు? పెట్ట. దాని పేరు ఉత్తీత. కాబట్టి అక్కడ ఉత్తేత అనేది స్వరము దానికే వచ్చు, దాని భాష దానికే. కాగి స్వరము కాగిదే, పిల్లి స్వరం పిల్లిదే. పిల్లి పోట్లాడుకుంటున్నాయి. ఆ రెండు పిల్లి ఏ స్వరంతో పోట్లాడతాయి? అదేమంటది, ఇదేమంటది, అదేమంటది, ఇదేమంటది. రెండు పిల్లలే. కుక్క పిల్లి పోట్లాడుకుంటున్నాయి. ఇంకోసారి పిల్లి మేవ్ మేవ్ అంటుంది, కుక్కేమో భౌ భౌ అంటుంది, మళ్ళీ మేమేం అంటుంది, మళ్ళీ భౌ భౌ అంటుంది. ఏంటి పొద్దు రెట్టిస్తున్నాను, నీ భాష నాకు రాదనుకున్నావా అని చెప్పేసి ఆ కుక్క భౌ భౌ అంటే పిల్లి కూడా భౌ భౌ అంది. అంటదా? సాధ్యమా? విశ్వాసం అంటే మధ్యలో తూరు వస్తుంది ఏంటి? ముక్క. ఆ తూరు వచ్చే ముక్క ఏంటి? దాని ఆ భూతి ఎక్కడది? అది ఎక్కడది? ఎక్కడది? పైకి భక్తి గల వారు వలేవండి, దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందరో. గొర్రెల చర్మం వేసుకుని వస్తారట,
అబద్ధ లోపల మాత్రం ఎవరట? తోడేళ్ళట, క్రూరమైన తోడేళ్ళట. బాహ్యంలో యూదుడైన వాడు యూదుడు కాడు కానీ అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. ఇంటర్నల్ చేంజ్ ఈజ్ ద చేంజ్. అంతరంగమందు యూదుడైన వాడే చెందిన వారమై మనం ఉండాలి. ముగిస్తాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంతమంది ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభా చెప్పయ్యా, నీ నామను ప్రవచించానయ్యా. ప్రభా చెప్పయ్యా, దేని వరగొట్టానయ్యా. ప్రభా నేను అద్భుతాలు చేశానయ్యా. ప్రభా నేను చచ్చిపోయిన బ్రతికించాను. ప్రభా నేను భాషను మాట్లాడాను. పుట్టిదా నిజం వాళ్ళు చెప్పింది? ప్రభా నిజమే చెప్పారు వాళ్ళు. ఏమన్నా తెలియదయ్యా మీరు? నీ నామమున, ఇన్ దై నేమ్, నీ నామమున, ఇంకో పేరు కాదు, నీ నామమున మేము ప్రవచింపలేదా? ప్రవచించాను. నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అందరూ గుంపంతా అంటున్నారు. ఆ గుంపంతా చూసి ప్రభు అన్నాడు, అన్ని చెప్పినా సరే మీరు ఎవరో నాకు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. తెలియదు అంటేగాని తెలుసు అన్నాడు. మళ్ళీ తెలియదు అంటున్నాడు. మళ్ళీ మీరు ఎవరో ప్రవక్తలన్నా తెలియదు కానీ అక్రమతులని నాకు తెలుసు. ఏంటి అక్రమం చేయవరన్నా కదా నాకు బ్రతుకులనే అక్రమమా అద్భుతాలు అద్భుతాలా? నో. ఒక వ్యక్తి ఉన్నట్లయితే పగలంతా పెద్ద మానిక తీర్పులు తీస్తాడు అందరికి. ఏ మానిక? పెద్ద మానిక. రాత్రి అయ్యేపాటికి అరగెద్దా అని చేయలేని పనులు చేస్తుంటాడు లోన్ సీక్రెట్గా. అది ఎందుకే పెద్ద మానిక అరగెద్దా? బయటికి కనపడేది పెద్ద మానిక, లోన్ చేసేది అరగెద్దా. మన గిద్దరమా లేదా పెద్ద మానికలు? మానిక అనేది అక్కడ ఇక్కడ కూడా ఒకే సైజు ఉండాలి. కొన్నిసార్లు అప్రధాన్యాలు కొంటారు కొన్ని కొట్లోళ్ళు, అమ్ముతారు. అమ్మేవాళ్ళకి అమ్ముతారు, కొన్ని వాళ్ళకి దగ్గర కొంటారు. సరే అమ్మేవాడు వచ్చాడు. అమ్మేవాడు వస్తే, అరే పెద్ద అబ్బాయి మానికి బట్టరు అన్నాడంట. వాడి దగ్గర కొంటాడు. ఇంకోసేపటికి కొనేవాడు వచ్చాడంట, అరే చిన్నవాడా మానికి బట్టరు అన్నాడంట. చాలాసార్లు వచ్చి అయ్యా పెద్దోడు అంటే ఈడు అవుతున్నాడు, చిన్నోడు అన్నా ఈడు అవుతున్నాడు, మీరు ఎంతమంది కొడుకులు అయ్యా మీకు అన్నాడు. అసలు ఒకడే ఎన్ని పేర్లు పెట్టాడు. పైకి భక్తి, లోపలేమో యుక్తి. ఎన్ని ఇది? 2 in 1. 2 in 1. నో. భక్తి అనేది 2 in 1 కాదు, 1 in 1. 1 in 1. ఎంతమంది మోసారు? పాడి ఎంతమంది మోసారు? రక్షించబడి చనిపోయిన వారికి పాడితో పని మోసినా మోగిపోయినా, సమాధి కార్యక్రమం జరిగినా జరగకపోయినా, జనాలు వచ్చినా రాకపోయినా, ప్రాణం పోయిన మరుక్షణంలోనే దేవదూతలు దానికి వేసినాడు, దీనికి వేసినాడంట. అవన్నీ ఎందుకులే, అలా ఏడ్చారంట. అట్లాగే ఇక్కడ ఆశీర్వాదం చనిపోయేపాటికి ఎవరు వచ్చారు? గెద్దలు వచ్చినాయా? రామందులు వచ్చినాయా? నక్కలు వచ్చినాయా? ఏమొచ్చినాయి? దేవదూతలు వచ్చి ఏం చేసినాయి? అబ్రహాము ఆనుకోవడానికి డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయినాయి. మరి ఆ ఊరోడే కదా ధనవంతుడు, ఆడు చచ్చిపోయాడు. మరి ఆడిని కూడా తీసుకెళ్లారా? సమాధి తీసుకెళ్ళారు ఊరంతా కలిసి. కానీ దేవుని దూతలు వచ్చారా? ఘనంగా సమాధి జరగడం, జనాల సమాధి జరగడం కావాలా నీకు? నాకు దేవదూతలు రావడం కావాలా? దేవదూతలు రావడం కావాలి. చెప్పండి, ఘనంగా జరిగిందయ్యా కార్యక్రమం. ఏంటమ్మా ఘనంగా? జనాలు బాగా వచ్చారయ్యా. ఏంటా పిచ్చి మాట? ఒక పెట్ట రాకపోయినా సరే, ఒక ఆత్మగా నువ్వు చనిపోతే దేనికి దూతలు వచ్చి ఆ ఆత్మను తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ కూర్చోబెట్టిన? అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనుపు. ఇప్పుడు దెయ్యాలను కొట్టిన ప్రవక్త గారా ఈయన, లేకపోతే స్వతలు చేసిన ఆయన, లేకపోతే ప్రవచన చేసిన ఆయన అండి ఈ లాజరు గారు? ఏంటి మరి ఎక్కడ కూర్చోబెట్టాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు. ఈ పరలోకన్నా చేస్తామంటే ఈ ప్రవక్త చేర్చాడా? ఎందుకని చెప్పండి? అక్రమము. ఏంటండి? అక్రమముతో వారు సేవ చేసినారు. అక్రమముగా లెక్కలో దేవుడు వారిని చేర్చినాడు. కానీ దేవుడు
ప్రవక్తలనే కాదన్నాడు కాబట్టి ఆశీర్వాదాన్ని ఎట్లా ఒప్పుకుంటాడని దేవుడు ప్రవక్తలే దిక్కు లేనిదే ఆశీర్వాదం దిక్కుందా పరలోకంలో రాణిస్తాడా? ఎవరు చెప్పారండి మీకు? ఎవరు చెప్పారు రాణిస్తాడని? లాజర్న రానిచ్చాడు ప్రవక్తలో ఒకటి కాకపోయినా. చెప్పండి, ప్రవక్తలలో ఒకటి కాకపోయినా లాజర్నే రానిచ్చాడు. ధనవంతుడు ఏంటి? ధనవంతుడు పరలోక రాజ్యం ఉందా? లేదు. దరిద్రుడికి ఉందా? దరిద్రుడు. మీరు ధనవంతుడు ఉంటే మాత్రం పరలోకం వెళ్ళసోమా? పరలోకం వెళ్ళకుండా ధనవంతా పేసాయి మొత్తం వదిలేదు, పేదడు అయిపో, దరిద్రుడు అయిపో, ఏమీ లేకుండా అప్పుడు నువ్వు పరలోకం వెళ్తావు. ఏమైనా పని చేద్దామా? ముందు మనమే చేయం. అయ్యగారు మీ ప్రాంతంకి వచ్చానయ్యా, దేవుని ఆశీర్వదించాడయ్యా, ఒక ఇల్లు కొనుక్కున్నానయ్యా, సంతోషంగా. శ్రమ ఇంటికి ఇల్లు కలుపుకున్నాడు శ్రమ అంట. మరి శ్రమడికి బాధలు చేయటండి అయ్యగారు గృహప్రవేశం మళ్ళీ మాట్లాడేటండి. ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలం చేర్చుకొని బాబా ఇంటికి ఇల్లు కలుపుకుంటే పొలం కూడా నరకానికి వెళ్ళిపోతాడు వద్దురా. నేను అనుకుంటా క్రైస్తవ సంఘంలో ఇప్పుడు ఇక 1,00,000 మంది చచ్చిపోయారు అనుకోండి, ఆ 1,00,000 మంది సమాధి కార్యక్రమాలు అయ్యగారులు చేస్తారా చేయరా? ఆ 1,00,000 మంది అయ్యగారులు 1,00,000 మంది చనిపోయిన కదా, ఆ 1,00,000 మంది చనిపోయిన వారికి కొంతమంది సేవలు కలిసి అందరికీ అంత్యక్రియలు చేశారు కదా, మంచిదే కదా. మరి వాళ్ళు పరమ వెళ్ళారని చెప్తున్నారు అయ్యగారు, ఇప్పుడు నరకానికి వెళ్ళారని చెప్తున్నారు. 1,00,000 మందిని వెళ్ళారని ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఒక్క సేవడైనా చెప్పారండి? మరి ఏంటి దూకాడిని దూకనేమన్నాడంట. ఇలా డోంట్ కాంప్రమైజ్. భక్తిని పర్సన్ చేయమాకండి. లీటర్ పాలల్లో లీటర్ల పాలు కలిపి నీళ్లు కలిపి అమ్ముతున్నావా? ఒకడు సింగపూర్ వెళ్ళాడంట, పాల వ్యాపారం చేశాడంట, తిరిగి పడ మీద ఇండియాకి వస్తున్నాడంట. వస్తున్న డబ్బులన్నీ 2 బస్తాల నిండా ఎత్తి ఆ మోటార్ పెట్టి పడ మీద వస్తున్నాడంట. నిద్రపోతున్నాడంట. భార్య భర్త దగ్గర లేని కోతిని పెంచుకోవడంట. వస్తుంటే ఆ కోతి అందరు నిద్రపోతుంటే ఈ పాల వ్యాపారం నిద్రపోతుంటే ఈ కోతి 2 మూటలు తాడు కూడా తీసిందంట. పక్కన కూర్చున్నా, ₹1 పడవలో, ₹1 నీళ్ళు, ₹10 దీంట్లో, ₹1 నీళ్ళు అట్లా వేసి 2 బత్తాలు 1 బత్తా చేసిందట. సరే ఎవరైనా నిద్రపోతాడు, ఎవడో నేను డబ్బులు సగం పారిపోతాడు అన్నాడంట. ఏం పారిపోతాడు? నేను కింద పాలు చేసిందా పోనీ అన్నాడంట. పాలే కాబట్టి ఆశీర్వాదం మంచి భక్తి వారిగా జీవించాడు, ఎన్నో కష్టాలు అనిపించాడు. అందుకని ముఖ్యముగా మా అప్రిషియేషన్ ఏంటంటే చాలా సంవత్సరాలు వ్యాధితో ఉన్నాడు. అన్ని సంవత్సరాల వ్యాధితో తాను తన భార్య బిడ్డలు కూడా అంత భయంకరమైన వ్యాధిలో కూడా వారు ఉన్నారు అంటే అది ఎలాంటి శ్రమ చెప్పడానికి. కాబట్టి శ్రమల పాలై నేను టు ప్రిపేర్ అవర్ సోల్, మన ఆత్మ సిద్ధపరచడానికి నీ దేహాన్ని నీ ప్రాణాన్ని ఎంతైనా శిక్షిస్తాడు మొహమాటం లేకుండా. ఎందుకు? దాని ఫలితము హృదయాన్ని సిద్ధపరిచి ఆత్మని సిద్ధపరచుకొని పరలోకానికి వెళ్ళడానికి దేవుడి మాటలు దీవించడం గాక. ఈ నల్లజర్ల ప్రాంతంలో ఆశీర్వాదం మీరు జ్ఞాపకం చేసుకుని అనేకులను కదిలించే వారిగా చేశారు. నీకు వందనాలు. అనేకులను ఏర్పాటు చేసుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నా. విడిచి వెళ్ళిన కుటుంబమును, తల్లిని, కుమార్తెను, అల్లుడిని, బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభావ మీ మాటలు మీ వెంటనే కృప చూపించాం. సహవాసం వీరి రక్షణ వెనుక సహవాసం ఉన్నది ప్రభావ. అలాగే విడిచి వెళ్ళిన తర్వాత కూడా కుటుంబం వెనుక సహవాసం ఉంటాకి మీరు కృప చూపించారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. చేరిన వరదలు జ్ఞాపకం చేసుకోండి. యేసు శక్తి గల నామములో అడుగుచున్నాము మా తండ్రి, ఆమేన్. ముఖమాటం లేని బోధకులు కాబట్టి రాత్రి అయ్యగారితో కొన్ని విషయాలు క్లోజ్గా మాట్లాడారు నాతో. మళ్ళీ వచ్చి కూర్చున్న తర్వాత నాకు డోసులు పడినాయి. మరి చక్కటి సమయంలో విన్నటువంటి మాట దైవ సేవకులు మరి ఆశీర్వాదం అయ్యగారు చెల్లి పాడినటువంటి ఆ పాటను బట్టి ఎంతో సంతోషిస్తూ వచ్చారని చెప్తా ఉన్నారు. మరి ఆ పాట పాడమన్నారు. పాడుతూ ఉండగా దేవుని మహాకృప ఉంచాలని చప్పట్లు కొడుతూ నాతో పాటు ఏకీపించారు. నీతో గడిపే నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా
తారాలాంటి నా జీవితాన్ని మధురముగా నీవు మార్చినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి. జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు, అధ్యక్షుల వారు, 2 జిల్లాల అధిపతి, సరే ఏదేమైనా దేవుని మాటను బట్టి మరి సమయమందు ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే ఆ నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదం అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా కష్టాలున్నా శ్రమలున్నా అమ్మగారు చెప్పారు, చాలా శ్రమలలోనూ కష్టాలలోనూ ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ కూడా నీతిగా నిజాయితీగా నిలవబడి ప్రభు యొక్క సేవను ముందుకు కొనసాగించారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నీతివంతుడని మనం గుర్తించగలుగుతాం. ఆయన జ్ఞాపకం చేసుకోవటం చాలా ఆశీర్వాదకరమే. ఎందుకంటే ఆయన గురించి మనం విలిపించాల్సిన అవసరం లేదు. ఎందుకోసమంటే ఆయన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యంలో ఉన్నారు. ఆ మనోహరమైనటువంటి స్థలంలో ఆయనకి పాలు ప్రాప్తించడం జరిగింది. కాబట్టి మనకంటే ముందుగా ఆయన వెళ్ళి ఉన్నారు. మనం ఏదో ఒక సమయానికి అక్కడికి వెళతాం. సంతోషం. విడిపడినటువంటి అమ్మగారికి, వారి యొక్క మరి బిడ్డలకు, బంధువులకి ఆదరణ కలిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. సంఘం కొరకును ప్రార్థన చేద్దాం. తరలి వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సింధ కృప కలిగిన మా తండ్రి, మీ గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మంది బాబు నీ కృప బట్టి నైనా నీ ప్రియ కుమారుడు, నీ ప్రియమైన నీ సువార్త నిమిత్తం వచ్చి నేను అనేక మంది కుటుంబాలను రక్షించి, అనేక మందిని నేను నీ యొక్క సంఘంలోకి నడిపించి, నేను నీతిమంతుడిగా విశ్వాస జీవితంలో తన యొక్క యాత్రను ముగించుకొని నీ చెంతకు వెళ్ళినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు పిలుచుకున్నారు, ఆయన మీ చెంతకు వచ్చున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విడిపడినటువంటి కుటుంబానికి ఆదరణ ఇవ్వండి, ఓదార్పునివ్వండి. ప్రియ అమ్మగారిని మీరు దీవించండి. మంచి ధైర్యాన్ని వారికి మీరు దయచేయండి. నా తన వారి సంఘం నడిపించటంలో నా తన సంఘాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి సరిహద్దులు మీరు విషయాలు పరచండి. ఈ సమయం మంది బాబు యొక్క ఆదరణ కుడికి వచ్చిన సేవకులు, బంధువులు, సంఘం ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరికి ఆదరణ ఇచ్చి నీకు వద్దలు చేస్తూ, ఈ ఆరాధన అంతా నీకు మహిమకరం జరిగించినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి దైవజనులకు, హృదయపులకి, బంధువులకి, స్నేహితులకి, మావయ్య గారు కాళహస్త్రి ఆశీర్వాదం గారు ఎంతమంది హృదయాల్లోనైతే ఆయన స్థానం సంపాదించుకున్నారో ఈ స్థలం సరిపోదు వాళ్ళందరూ రావడానికి. కానీ నాకు వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను అడుగుపెట్టింది మొదలుకొని నా స్థానం ఒక అల్లుడుగా కాక ఒక కుమారుడుగా నాకు స్థానం ఇచ్చారు. కుమారుడు కంటే ఎక్కువ. అదేంటంటే నేను నా తల్లిదండ్రులు నాకు భక్తి నేర్పించారు, కాదంటలే. కానీ భక్తి విధానంలో, సేవ ప్రయాసలో, కష్టంలో ఎలాగా కష్టాలు ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండండి, కష్టపడండి, దేవుని పని చేయండి, దేవుడు మీకు ఏ లోటు రానివాడని మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ఒక ఆత్మీయ తండ్రిగా చాలామంది ఇంటికి వచ్చి, కొత్త వ్యక్తులు, నాకు పరిచయం కానిటువంటి వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారా బాబు అనేవారు. ఆశీర్వాదం గారు కొడుకుని అనుకునేవారు. వాస్తవానికి మా రోడ్ల మీద ఎక్కడ ఫ్లెక్స్ వేయించాం, చర్చ్ అడ్రస్. వాటిలో కూడా చూసిన వాళ్ళందరూ కూడా, పేటలో కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ కూడా అల్లుడు అందరూ మీరు కొడుకులాగా చూసుకున్నారన్నారు. ఆయన నన్ను కొడుకులాగా చూసుకోవడం, నేను ఆయన్ని తండ్రిలాగా స్వార్థమైన వ్యక్తి. ఆయనకి అది అవసరమైన, బాగా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవాడికి సాక్రిఫైస్ చేస్తూ రోజు తెల్లారితే ఆయనతోనే తెల్లారుది. మా కోసం ఆయన ఏ రీతిగా ప్రార్థన చేసేవారు. రాత్రులు నిద్రలేని రాత్రులు కన్నీటి ప్రార్థన. ఒకవైపు శరీరంలో బలహీనత ఉన్నా కూడా ఉపవాస ప్రార్థనలు.
మెలకుగా ఉండి ఆ మంచం మీద ఎలా పడి ఎన్నో రాత్రులు మా కోసం, సేవ కోసం, సంఘం కట్టబడాలి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ రీతిగా ఆయన మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. ఈ రీతిగా మేము మా వివాహం అయిపోయి 3.5 సంవత్సరాలు కావస్తుంది. రేపు ఏప్రిల్ నెల వస్తే 4 సంవత్సరాలు అవుతుంది. మేము ఇలాగా ఈ రీతిగా మేము నిలబడగలిగామంటే ఈ 3 సంవత్సరాలు పరిపూర్ణంగా సేవలో నేను, నా వైఫ్ ప్రోత్సాహం, అత్తయ్య గారి ప్రార్థనలో ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చేంత వరకు కూడా ఆవిడ ప్రార్థన చేస్తూనే ఉండేవారు. ఇలాగన ఏమీ భౌతికంగా ఏది లేకపోయినా కూడా మమ్మల్ని చూసేవాళ్ళు ఏమనుకునేవారంటే ఆశీర్వాదం గారికి వెనకాల డబ్బులు గట్టిగా ఉన్నాయి అనుకున్నారు. ఎవరెవరో కాదు, పెళ్ళైన కొత్తలో మేమే అలాగనుకున్నాం. ఒక గొప్ప సాక్షి నేను విన్నాను. పెళ్ళైన కొత్తలో నా యొక్క మ్యారేజ్ విషయంలో అమౌంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖర్చుల నిమిత్తమై కొంత ఇచ్చారు. అప్పుడు మేము అనుకున్నాం అంటే వీళ్ళకి చాలా ఉంది ఈయనకి, అందుకనే కళ్యాణ మండపంలో రిసెప్షన్ పెడుతున్నారు, మాకు ఇవ్వడానికి ముందుకు రాలేదు అని చెప్పి మేము అనుకున్నాం. తర్వాత చూస్తే కళ్యాణ మండపం ఇచ్చిన నా చౌదరీస్ అయిన అన్నిలు ఫ్రీగా కళ్యాణ మండపం ఇంచుమించుగా 1 లక్ష రూపాయలు అద్దెకి ఇచ్చేటువంటి కళ్యాణ మండపం ఫ్రీగా ఇచ్చారు. అది ఆయన సాక్ష్యం కాదంటారా? ఈ గ్రామంలో ప్రతి వ్యక్తి ఆయన గురించి మంచిగా చెప్పినాడు, కానీ శత్రువైనా కూడా, ఈవెన్ శత్రువులు ఎవరు లేరు. నిందలు వేసిన వాళ్ళు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నటువంటి ఉద్దేశాలతో చూసిన వారు ఆనాటి నుండి ఈనాటికి కూడా ఉంటూనే ఉన్నారు. కానీ దేవుని యొక్క బలమైన హస్తాలు ఆయనతో ఉన్న, మరి ఆయన ఆరోగ్యం బాగోనప్పుడు ఈ 10 రోజులు మేము హాస్పిటల్ అమ్మట పరుగులు ఎత్తడం, ప్రతి అడుగడుగున రాజ్ కుమార్ అంకుల్ గారు ఇలా ఫోన్ చేయడం, శ్యామాబాయి గారు ఫోన్ చేయడం, మేము ఉన్నాం ప్రార్థన చేస్తాం అనే విధంగా సహాయం చేశారు. ఎంతగానో ప్రార్థించారు, సపోర్ట్ అందించారు. ఆ రీతిగా వాళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానయ్యా. మరి ఇక కార్యక్రమానికి చేరవచ్చిన మీకెల్లరికి కూడా, సహవాసం నుంచి వచ్చినటువంటి సేవకులకి, అయ్యగారికి, టీం అంతటికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విషయాలు ఇలాగ చనిపోయారన్న విషయాన్ని కూడా మేము ఎవరికి చెప్పుకోలేకపోయాం. ఎందుకంటే హాస్పిటల్లో తిరిగి మా మైండ్లో కూడా లేదు. ఆయన చనిపోకముందు కూడా ఆయన మాకు చెప్పారు, ఇంటికి కారు వస్తుంది, కారు వచ్చినప్పుడు గేటు వేసేసి ఉంటుంది, దేవుడు నాకు కారు ఇస్తాడన్నారు. ఆ కారు కలర్ కూడా చెప్పారు. ఏం కారు అంటే ఆయన తీసుకొచ్చిన కారు, అంబులెన్సే. అది మేము అట్లా అనుకోలేదు, అది వచ్చినాక మాకు అర్థమైంది. ఇలా ప్రతి విషయంలో కూడా చివరిగా ఆయన సెన్సేషన్లో ఉన్నప్పుడు కూడా మా కోసం ప్రార్థన చేశారు. అన్నీ కూడా మా హృదయాల్లో ఆయన ముద్ర వేసి, ఆయన అనుభవాలు, ఆయన జీవితం, ఆయన కష్టం, ఆయన ప్రయాస మా హృదయాల్లో ముద్రించారు. చెరగనటువంటి ముద్రలు మా హృదయాల్లో, మా మనసుల్లో ఉన్నాయి. అలాగనే ఈ సమయంలో ఆత్మీయులు, స్నేహితులు, ఆయన మీతో గడిపినటువంటి మధుర క్షణాలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ, కొంతమంది తెలియకపోయినా మా మధ్యలోనికి వచ్చి మమ్మల్ని ఆదరించడానికి ఈ సమయంలో మీరందరూ ఈ రీతిగా రావడం, ఆయన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కూడికలో మీరు అందరూ హాజరవ్వడం, మమ్మల్ని ఆదరించడం ఎంతగానో మమ్మల్ని సంతోషపరిచింది. అలాగే ఇటువంటి ఆదరణ మాకు తెలియజేసినందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మీ కొరకు ఏర్పాటు చేసిన కొద్దిగా ఆహారం తీసుకొని మీరు మీ గృహాలకు వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. చెప్పడానికి చాలా ఉంది, కానీ సమయం అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని మాటలు చెప్పి మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అధ్యక్షుల వారికి కూడా సమయాన్ని చెప్తున్నాను.
ఆ మాట చెప్పడానికి ఎందుకు పూనుకున్నానంటే, ఈ సభ ముగుస్తుంది, కొద్దిసేపట్లో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఒక కుటుంబమే బిక్కుమంట చూస్తూ ఉంది అనేటువంటి బాధ నాకు చాలా ఎక్కువ ఉంది. ఈ సమయంలో ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఆశీర్వాదం గారు చాలా ప్లాన్ కలిగినటువంటి వ్యక్తి. ఆశీర్వాదం గారు లేకపోయినా ఈ స్థలంలో మీరున్నారు గనక వారు దేనికి భయపడక సేవను ముందుకు నడిపించేటువంటి తగిన జ్ఞానాన్ని, సమయోచిత ఆలోచనను మీరు దయచేవారు గనక మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్టి రీతి నీ పాదాల చెంత విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభువా, ఆ కుటుంబ పక్షంగా మీరు కార్యం జరిగించండి. రాబోయే దినాలు శ్రేష్టమైనవిగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి. తల్లిగా, తండ్రిగా మీరే వ్యవహరించి సమస్తమును నీ చేతుల్లోకి తీసుకొని మీరు వారిని నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని వచ్చినటువంటి సేవకులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నాయనా, బంధుమిత్రులను ఆశీర్వదించండి. తిరిగి వెళుతుండగా ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళడానికి సహాయం చేయండి. నాయనా, నీ కృపకు, నీ సహాయానికి మరొక మారు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క న్యూన్య సహవాసము, సన్నిధి కూడి ఉన్న మనందరికీ, సర్వలోకములు తను ఆరాధించుతున్న భక్తులకును, ప్రత్యేకంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ప్రియ సహోదరులు ఆశీర్వాదం గారి యొక్క ఆత్మకు శాంతి, ఆయన విడిచి వెళ్ళిన భార్య బిడ్డలకు, అల్లుడుకు, సంఘానికి ఆదరణ నిత్యము కలుగు చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు ప్రేమతో తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి.